ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. బీఆర్ఎస్ నేత తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ మద్యం పార్టీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఆరా తీస్తున్న పోలీసులు 11 మంది నిందితుల మధ్య ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. వారి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎవరెవరి మధ్య ఎలాంటి లావాదేవీలు జరిగాయి, అవి ఏంటి, ఇతర సంబంధాలు తదితర అంశాలన్నీ సేకరిస్తున్నారు. కలకలం రేపిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. 11 మంది నిందితుల మధ్య ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన అధికారులు వారి బ్యాంకు ఖాతాల లావాదేవీల్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో ప్రాంతం, ఒక్కో వ్యాపారమైన వారి మధ్య స్నేహం ఎలా మొదలైంది, దీని వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, వ్యాపార సంబంధాలపై విచారిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం డ్రగ్స్ పార్టీ జరిగేటప్పుడు పోలీసులు వచ్చే ముందు తుపాకీతో కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చిందని విచారిస్తున్నారు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి ఆదేశాలతో కాల్పులు జరిపినా ఇతర కారణాలున్నాయా, అదే రోజు డ్రగ్స్ పార్టీ చేసుకోవడం వెనుక ఉద్దేశం తెలుసుకునేందుకు నిందితుల్ని వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కొత్తగా తెరపైకొచ్చిన డ్రగ్స్ విక్రేత అభిషేక్ సింగ్ కోసం 4 ప్రత్యేక బృందాలతో సిట్ గాలిస్తోంది. అతడు చిక్కితే రోహిత్ రెడ్డితో ఉన్న సంబంధం, గతంలో ఎప్పుడైనా డ్రగ్స్ విక్రయించారో, ఇంకా ఎవరెవరికి సరఫరా అయింది తదితర అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. సాంకేతిక ఆధారాలు, సన్నిహితుల సమాచారం ఆధారంగా అభిషేక్ సింఘ్వి కోసం 4-5 ప్రాంతాల్లో వెతుకుతున్నారు. విచారణలో భాగంగా 7గురిని శంషాబాద్ పోలీస్ స్టేషన్లో విచారించారు. అభిషేక్ సింఘ్వి గురించి సమాచారం ఇచ్చిన రోహిత్ రెడ్డి డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు సిలివేరి శరత్ కొకైన్ సిమ్లా నుంచి తెచ్చినట్లు పోలీసుల్ని తప్పుదో పట్టించిన కౌశిక్ రవి ఇద్దరిని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. వారి ఫోన్, కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. నిందితులకు గతంలో నేర చరిత్ర, డ్రగ్స్ కేసుల్లో అనుమానితుల జాబితాలో ఉన్నారా అని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చెంచలగూడ జైల్లో ఉన్న ప్రధాన నిందితులు రోహిత్, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ కస్టడీ పిటిషన్ నేడు విచారణకు రానుంది. కస్టడీకి ఆదేశాలొస్తే వీరు చెప్పే సమాధానాల ఆధారంగా మరికొందరి పేర్లు తెరమీదకొచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. హై ప్రొఫైల్ కేసు కావడంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ అధికారి చెప్పారు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నిందితుల్ని నేరుగా విచారిస్తున్నారు. సిట్ పర్యవేక్షకుడు, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు అధికారులతో ప్రతిరోజు సమావేశమవుతూ దర్యాప్తు పురోగతిని తెలుసుకుంటున్నారు. నిందితుల కస్టడీ పిటిషన్పై నేడు ఉప్పరపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది.